హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు. దాని పేరే WN7 అనమాట. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఒక పెట్రోల్ సీసీ పరంగా చూసుకున్నట్లయితే 600 cc పెట్రోల్ బైక్ సంబంధించిన ఇంజిన్ తో ఈ పర్టికులర్ బైక్ యొక్క పవర్ అనేది సమానంగా ఉంటుంది అని చెప్పి హోండా కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బైక్ లో ఏకంగా 18 కిలోవాట్ల లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేశారన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి ఒకసారి చార్జ్ పెడితే 130 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కేవలం ఒక 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ బైక్ ని 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. బైక్ కంప్లీట్ గా ఒక స్పోర్టీ లుక్ డిజైన్ తో అయితే కనిపిస్తుంది అనమాట. ముందు వైపు మనకి USD సస్పెన్షన్, రేర్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే పరంగా చూసుకుంటే 5 అంగుళాల TFT డిస్ప్లే తో ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇనిషియల్ గా ఈ బైక్ ని UK మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు అనమాట. దీని ప్రైస్ మన భారతదేశ కరెన్సీలో చూసుకుంటే 15,50,000 రూపాయలు. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే మీరు తీసుకుంటారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.